హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లైఫ్ హాస్పిటల్లో ఉన్నాం. శ్రీశ్వరరావులో లైఫ్ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్స్ డే సందర్భంగా రావడం జరిగింది. అదేవిధంగా సీజనల్ వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మళ్ళీ సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకుండా ఎలా ఉండాలి అందరూ చెప్పడానికి మనతో లైఫ్ హాస్పిటల్ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ కాళిదాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, చెప్పండి డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ డే శుభాకాంక్షలు. ఈరోజు జూలై 1 జాతీయ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఏది సీజనల్ డిసీజ్ కానీ లేకపోతే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా ఉండాలి, ఈ రోగాల బారి నుంచి ఎట్లా కాపాడుకోవాలి అనేది మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు మనం వర్షాకాలం కాబట్టి చాలామందికి కానీ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ మనకు కానీ వచ్చే సీజనల్ డిసీజెస్ ఏంటంటే జ్వరాలు, దగ్గు, జలుబు, డెంగ్యూ, నీరు ఎక్కువ అధికంగా స్టోరేజ్ ఉండడం వలన ఈ మలేరియా ఇటువంటివి కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం వీటి నుంచి ప్రికాషన్గా ఉండడానికి మన చుట్టుపక్కల పరిసరాలు కానీ మన చుట్టూ ఉండే కానీ మన చేతులు సరిగా కడుక్కోవడం కానీ మంచి ఫుడ్ తీసుకోవడం కానీ, ఫుడ్ కంటామినేట్ ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువ ఏమవుతుందంటే ఫుడ్ కంటామినేట్ అవుతుంది. ఇక మనం చేతులు సరిగ్గా కడుక్కోకపోయినా అది కాకపోయినా కూడా మనకు జ్వరాలు కానీ దగ్గులు కానీ జలుబులు కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. దోమలు ఎక్కువ పెరిగి నీరు నిల్వ ఉండడం వలన, దోమలు ఎక్కువ పెరగడం వలన కూడా మనకు ఈ డెంగ్యూ, మలేరియా ఇటువంటి జ్వరాలు కూడా వచ్చి మనం ఆసుపత్రిలో పాలవుతాం. వీటన్నిటి నుంచి మనం ఒకటి రక్షణ కలిగించుకోవాలి. ముందు జాగ్రత్త మనం తీసుకోవాలంటే మనము ఫస్ట్ పరిశుభ్రంగా ఉండాలి. మనము ఫస్ట్ మన ఇంటి చుట్టూ కానీ మన ఇంట్లో కానీ నీరు నిల్వ ఉండకుండా కానీ చూసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కొని తినడం కానీ, నీరు కొద్దిగా జలుబు వచ్చినట్లయితే నీరు గోరువెచ్చగా చేసుకొని తాగడం కానీ, గొంతు గార్గిలింగ్ చేసుకోవడం కానీ సాల్ట్ వాటర్తో, లేకపోతే కొద్దిగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కానీ మనం కొద్దిగా నీరు వేడిగా చేసి చల్లార్చిన నీళ్ళు తాగించడం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు మొట్టమొదటిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆర్థో, మనం వాటిలో కూడా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడి రోడ్డు అంతా అస్తవ్యస్తమైపోయి గుంతలు బారిన పడి రోడ్ స్కిడ్ అవ్వడం కానీ, ఇసుక మొత్తం రోడ్డు మీకు వచ్చి పడడం కానీ అట్లా పడడం జరుగుతుంది. కాబట్టి మనము వెహికల్ నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఇప్పుడు ఎంతోమంది ఆర్థోపెడిక్ హాస్పిటల్లో బొక్కలు ఎరగొట్టుకొని అట్లా పెట్టుకొని వస్తూ ఉంటాం. అక్కడ కూడా మనం సార్ ఓన్లీ మెడికల్గానే మనము జాగ్రత్తలు తీసుకోవాలంటే అలా కూడా కాదు. మనం ముందు జాగ్రత్త ఏంది, రోడ్డు ఏ విధంగా ఉంది, ఎట్లా ముందుగా కూడా మనం ఒక అనాలిసిస్ చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కానీ, జాగ్రత్తగా వెళ్ళడం కానీ, ముందు సైన్ బోర్డ్స్ చూసుకోవడం కానీ, గుంతలు ఎట్లా చూసుకోవడం కానీ చేసుకుంటూ ఉంటే మనం అన్ని రకాలుగా కూడా మనము జాగ్రత్తగానే ఉంటాం. ముందు మనం ఎటువంటి రోగాల బారిన పడకుండా మళ్ళీ ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా మనం జాగ్రత్తగా ఉండవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే డాక్టర్స్ ఉన్న బాధ తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. అసలు ఈ విషయం ఎందుకు మీ మనసులో వచ్చింది నాకు చెప్పాల్సింది. ఒక పర్సెప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్గా కాకుండా ఒక పేషెంట్ బంధువులాగా కానీ పేషెంట్ అటెండర్స్ కానీ లాగా నేను వచ్చినట్లయితే మనం ఏమనుకుంటాం, మరే డాక్టర్ ఎంతసేపు చూడు బయటనే చూస్తున్నాడు, ఎంతసేపు ఆ పేషెంట్నే పట్టించుకుంటున్నాడు, ఎంతసేపు ఏదన్నా పేషెంట్కు మంచి జరిగితే మంచిదే అంటారు ఎవరైనా అటెండర్స్. కానీ పేషెంట్ ఒకవేళ డాక్టర్స్ వైపు కాకుండా డాక్టర్స్ ప్రమేయం లేకుండా పేషెంట్కి ఏదైనా బ్యాడ్ జరిగితే అక్కడ బ్యాడ్ అనేది కూడా డాక్టరే. అది నేను అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉప్పు ఉందా, పప్పు ఉందా, కారం ఉందా అనేది ఇంటి ప్రజలకు మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా డాక్టర్ ఉండే హాస్పిటల్లో డాక్టర్ పనిచేసే చోట ఎటువంటి తప్పిదాలు ఉన్నాయి, ఎటువంటి మిస్టేక్ జరిగింది, పేషెంట్ వైపు నుంచి జరిగిందా, డాక్టర్ వైపు నుంచి జరిగిందా అనేది ఒకటి మనకు బయట నుంచి వచ్చే సడన్ వాళ్ళకి తెలియదు. అందుకే మన ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు అరే పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో నా పిల్లలు లేకపోతే మా మమ్మీ డాడీకి నేను ఒక కొడుకుని కావచ్చు, వాళ్ళకి తెలుస్తున్నారు నా కొడుకు పొద్దున్న లేస్తాడు, పోతాడు, తయారవుతాడు, ఇంత కష్టపడతాడు, ఇంత చేస్తాడు, ఇంత చూస్తున్నాడు, ఇంత చేస్తున్నాడు అని ఆ బాధ ఆ ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుంది. అంటే బయట ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు, నేను అనట్లేదు, తెలుస్తుంది. కాకపోతే వాళ్ళ ఆవేశంలో కానీ ఆ ఆవేదనలో కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏం చేస్తలేడు డాక్టరు, ఏం చూడలేదు డాక్టరు, ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేయడం కామన్. కానీ ప్రజెంట్ మన ఇంట్లో ఉప్పు అయిపోయిందా కారం అయిపోయిందని మనకి తెలుస్తుంది.
మన హాస్పిటల్లో ఏం జరిగింది ఏందనేది ఒక డాక్టర్కే తెలుస్తుంది. మనం ఎంత పేషెంట్ వైపు ఎంత మనము జాగ్రత్తలు తీసుకున్నాము, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చాము, ఎంత అతని వైపు మనము అన్ని రకాలుగా చూస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే చాలామందికి తెలుసు, కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా కొన్ని ఆరోపణల భాగంగా కొంతమంది డాక్టర్స్ వాళ్ళు చదువుకున్న చదువుతో కాకుండా వాళ్ళు రాసే ప్రిస్క్రిప్షన్కి ఇంతకుముందు గతంలో కామెంట్లో కేసులు అయిన నుంచి వాళ్ళు చదివిన చదువుతో కాకుండా హై ఎండి లెవెల్లో ఉన్న మెడిసిన్స్ కూడా రాయడం జరిగింది. మళ్ళీ దాని విషయంలో ఎలాంటి మీరు చెప్పారు, దాన్ని ఇలా చూడొచ్చు. ఇప్పుడు చాలామంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు, కామారెడ్డి కానీ కామారెడ్డి టౌన్ నుంచి కానీ బయట కానీ చూసుకుంటే మొత్తం తెలంగాణలో కానీ ఇండియాలో కానీ మనం వేరియస్ న్యూసెస్ కూడా చూస్తున్నాం. వీళ్ళు వచ్చి ఎవరో అన్క్వాలిఫైడ్ క్వాక్స్ కానీ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. గవర్నమెంట్ మనకు ఒకటి ఏం చెప్పింది, ప్రథమ చికిత్సా కేంద్రాలు పెట్టుకోమని చెప్పింది. ఎవరికి అన్క్వాలిఫైడ్ వాళ్ళకి, వాళ్ళు దెబ్బ తగిలితే కానీ, ఇప్పుడు దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ, లేకపోతే సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు రీహైడ్రేట్ చేయడం కానీ, లేకపోతే బట్టలన్నీ తడిపి నీళ్ళు అన్ని మీద పోసి వాళ్ళకి ఒక హైడ్రేట్ చేసి అక్కడి నుంచి సత్వరంగా నియర్ బై హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కానీ అట్లాంటివి చేస్తే బాగుంటుంది. అయితే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అనగానే చాలామంది ఇచ్చే ఏంటంటే స్టిరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్తో పాటు స్టిరాయిడ్స్ అప్లై చేస్తున్నారు. వాళ్ళకి స్టిరాయిడ్స్ వల్ల వచ్చే డ్రాబ్యాక్స్ కానీ, అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళకి తెలియదు. ఒకడు ఏం చేస్తాడు, పోతాడు, ఆయన దగ్గరికి పోతాడు. ఎవరో చాలామంది అయితే చేయట్లేదు, కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం చేసుకుంటారు. కానీ చాలామంది అయితే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్కు కట్టుబడి వాళ్ళు ఏ విధంగా చేయాలో చాలామంది ఉన్నారు. కానీ కొంతమందే ఈ రూల్స్ని అతిక్రమిస్తున్నారు. అట్లాంటి చేయడం వలన వాళ్ళు స్వలాభపడుతున్నామో కానీ పేషెంట్ మాత్రం చాలా విధంగా నాశనం. ఇంకొక విషయం ఏంటంటే ఇంత గతంలో హాస్పిటల్స్లో ఓన్లీ హాస్పిటల్ డాక్టరే ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ అంటే కామారెడ్డిలో చెప్పచ్చు, వేరే జిల్లాలో చెప్పచ్చు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో హాస్పిటల్స్ వచ్చాయి. దాన్ని మీరు ఏమైనా చూడవచ్చు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి హాస్పిటల్స్ రావడం అనేది గమనార్హం, మంచి విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది డాక్టర్స్ పేదరికంలో నుంచి వస్తుంటారు. ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళకు స్తోమత లేకపోయినా ఒక మంచి ఒక సర్వీస్ ఇద్దాము, ప్రజలకు మంచి చేద్దామని వస్తుంటారు. అటువంటి వాళ్ళని చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళు కానీ హాస్పిటల్ పెట్టి వాళ్ళకు ఫెసిలిటేషన్ చేయించి వాళ్ళని ఒక రస చూపించి వాళ్ళని మంచి చేయడం అనేది ఒక మంచి ఒక సైన్ అది. కానీ కొంతమంది ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఎవరింట్లో అయినా సరే ఒకటి మంచోడు ఉంటాడు, ఒకటి చెడ్డోడు ఉంటాడు. కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ హాస్పిటల్ రన్ ఎక్కువ కావాలని అలా చేయడం మాత్రమే కరెక్ట్ కాదు. ఎందుకంటే డాక్టర్కి అనేది కావాల్సింది ఫ్రీడమ్. ఆయన ఏ వైద్యం చేయగలడు, ఎంత వైద్యం చేయగలడు, ఎలా చేయగలడు అని ఒకటి లిమిటేషన్స్ ఉంటాయి. ఇంతకన్నా ఎక్కువ చేయగలిగినప్పుడు ఆయన చేయలేడు. సో అటువంటిది ప్రైవేట్ వ్యక్తులు వెనక ఉండి చేయండి 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 అని మెప్పించడము, చేయండి అని ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అలా చాలా హాస్పిటల్లో చాలా దగ్గర చాలామంది డాక్టర్స్ వెళ్ళిపోయారు. ఎందుకంటే మాతోటి కాదు, మనకి ఎప్పుడైనా ఒక వ్యక్తిని మనం ఇంతవరకు ట్రీట్మెంట్ చేయగలమన్నప్పుడు అంతవరకు ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి పెద్ద ఆసుపత్రికి కానీ దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇచ్చేసి పంపించాలి. ఈ ప్రైవేట్ వ్యక్తుల వలన చాలామంది ఒక 90% ప్రైవేట్ వ్యక్తులు మంచి డాక్టర్స్కి మంచి ఒక జోన్ కలిగించి వాళ్ళను సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతున్నారు. కానీ కొంతమంది విషయంలో మీరు అన్నట్టు జరుగుతుంది. అదేవిధంగా ల్యాబ్ సెంటర్స్ కావచ్చు, రక్త పరీక్షల కేంద్రాలు కావచ్చు, బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, స్కానింగ్ సెంటర్స్ కావచ్చు, డాక్టర్స్ రసీదు రాసిన తర్వాత కంపల్సరీగా ఎక్కువ మోతాదులో వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ఆరోపణ. దానిపై మీరు ఏం ఖండిస్తున్నారు? ఇప్పుడు ల్యాబ్స్ కానీ, ఎక్స్రే సెంటర్లు కానీ, బ్లడ్ బ్యాంకులలో ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్స్ మనకి చాలా ఆరోగ్యాన్ని, మనకి చాలా ఒక ప్రాణాన్ని నిలిపించే పని చేస్తున్నాయి. కాబట్టి బ్లడ్ బ్యాంక్స్లో జరగకపోవచ్చు. కాకపోతే ల్యాబ్స్ అటువంటి వాళ్ళు ఒకటి ఇప్పుడు సిబిపి అవసరం ఉన్నవాడికి సిబిపి రాస్తే సరిపోతుంది, సిఆర్పి అవసరం ఉన్నవాడికి సిఆర్పి రాస్తే సరిపోతుంది. అయితే అది డాక్టర్ యొక్క నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎవరు అధికంగా రాస్తున్నారు అంటే ఏదైతే నాలెడ్జ్ లేకుండా అన్క్వాలిఫైడ్ వాళ్ళు మాత్రమే ఎక్కువ రాస్తారు. కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ నెవర్ రైట్స్ మోర్ దాన్ హీ నీడ్స్. అతనికి కావాల్సిన దానికన్నా ఎక్కువ రాడు. సరే, మరి ఈ మధ్యలో ఉండే వ్యక్తులు ఏమన్నా దాన్ని తారుమారు చేస్తున్నారు అనేది మాత్రం తెలుసుకోవాలి. ఆర్ఎంపీలు పిఎంపీలతో హాస్పిటల్స్ రన్ అవుతున్నాయని చెప్పి కూడా ఆరోపణ. దానిపై మీరు ఎలా చూస్తారు? ఆర్ఎంపీలు పిఎంపీల వాళ్ళతోటి హాస్పిటల్స్ రన్ అవుతున్నాయంటే దాన్ని నేను ఒప్పుకోను. ఆర్ఎంపీలు పిఎంపీలు అనేవాళ్ళు ఒక
పల్లెకు పట్టు కొమ్మ లాంటి వాళ్ళు, ఒక చెట్టుకి కొమ్మలు. ఎందుకంటే వాళ్ళు అక్కడ లోకల్లో ఉండే రోగాలను కానీ, లోకల్లో ఉండే ఏదైనా చిన్న చిన్న విషయాలను కానీ వాళ్ళని మంచిగా పరీక్షించి చూసి, అరే బాబు నీకు ఇది జరిగింది, నువ్వు ఈ హాస్పిటల్కి వెళ్ళని ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి హాస్పిటల్కి పంపుతారు తప్ప వాళ్ళు ఏదో లాభం కోసం ఆశించారు. కొన్ని హాస్పిటల్స్ అట్లా రన్ అవుతుండొచ్చేమో, కానీ ఏ యొక్క ఆర్ఎంపీ కూడా ఇట్లా చేస్తున్నాడు అని అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళు ప్రజలకు, వాళ్ళ చుట్టూ ఉండే ప్రజలకు మాత్రమే మంచి చేస్తున్నారని నా యొక్క ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే ఆర్టీసీ బస్సులలో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు, వ్యాపార మాల్స్లో కావచ్చు, సంస్థల్లో కావచ్చు, అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉండాలని ఒక నిబంధన ఉంది. అంటే వారి సంస్థలకు భాగంగా దాన్ని యాజ్ ఏ డాక్టర్, అంటే యాజ్ ఏ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ కావచ్చు, ఐఎన్ఎం మెంబర్గా కావచ్చు, యాజ్ ఏ సీనియర్ డాక్టర్గా కావచ్చు, మీరు ఎలా చూడొచ్చు. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ, ఆర్టీసీ సంస్థలలో కానీ, ఎక్కడైతే ప్రైవేటీకరణ సంస్థలు కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండడం అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఒక దగ్గర ప్రజలు చాలా గుంపులుగా ఉంటున్నారు, గుంపులుగా ప్రయాణిస్తున్నారు, గుంపులుగా చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే వెంటనే చూసుకునే విధంగా ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఖచ్చితంగా ఉండాలి, అవైలబుల్లో ఉంచాలి. ఇటువంటి చూసినట్లయితే మనకు చాలా సందర్భాలలో రెడ్ క్రాస్ వాళ్ళు కానీ అటువంటి ఎమర్జెన్సీ సేవలను కూడా వాళ్ళు అందిస్తున్నారు. అటువంటి రెడ్ క్రాస్ అట్లాంటివి ఉండడం కూడా చాలా మనకు మంచి గమనించాల్సిన విషయం. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఎమర్జెన్సీ కిట్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ అవైలబుల్ ఉంచడం, అట్లాంటి ఎక్కువ రష్ ఉండే ప్రదేశాలలో ఉంచడం అనేది చాలా మంచి విషయం. ఒకవేళ ఎవరైతే మెయింటైన్ చేయట్లేదో కూడా అక్కడ కూడా ఉంచాలనేది నా యొక్క మంచి అభిప్రాయం. అదేవిధంగా చివరిగా ఒకవేళ చట్టం ద్వారా ఏమైనా హెల్త్ క్యాంపులు కానీ నిర్వహించిన మీరు మీ స్పందన ఎలా ఉంటుంది? అదే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా ఏదైనా హెల్త్ క్యాంప్ చేసి మీరు ఉచితంగా సేవలు అందిస్తారా అని దానిపై? ఖచ్చితంగా మీ చట్టం టీవీ తరపు నుంచి కానీ, మీరు స్వతహాగా నిర్మించినా కానీ మేము మీ యొక్క క్యాంపులకు కానీ, లేకపోతే ఇక్కడ వైద్యం అందరి చోటికి వెళ్ళి మనము వాళ్ళకి అవగాహన కలిగించడం, సీజనల్ డిసీజ్ గురించి అవగాహన కలిగించడం, రోడ్ ఆర్టీఏ విధంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్కి సంబంధించిన అవగాహన కలిగించడం, ఎలా ఉండాలని కలిగించడం కోసం మేము ఖచ్చితంగా మీ వెనకాలనే ఉంటాం. మనం అందరం కలిసి నడుద్దాం, అందరినీ అవగాహన చేపిద్దాం, ముందు జాగ్రత్తలు తీసుకుందాం. వైద్య వ్యాపారం ఎలా మనం చూడొచ్చు? అంటే వైద్యమే వ్యాపారమే దిశగా ఉందామని డాక్టర్లు పనిచేస్తున్న ఆరోపణ ఉంది, దాన్ని మనం చూడొచ్చు. ఈ టాపిక్ అయితే చాలా పెద్ద టాపిక్. వైద్యము వ్యాపారం అనేది మాత్రం తప్పు. వైద్యం అనేది అది ఒక సర్వీస్. మనంగా డాక్టర్ అని ఫీల్ అయిన తర్వాత మనకు ఎదుటి వాడికి ఇచ్చేది ఒక సర్వీస్. దాని వలన మనము బతకాలి, కానీ బ్రతకడం కోసమే దాన్ని చేయకూడదు. వైద్యం చేస్తూ మనం బతకాలి, కానీ బతుకు కోసమే నేను బతుకుతా, నేను ఎదుగుతా అనేది మాత్రం వైద్యం అనేది నా దృష్టిలో కరెక్ట్. చాలా థ్యాంక్స్ సార్ కాళిదాస్ సార్ గారు చాలా 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 ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు కావచ్చు, హాస్పిటల్లో డాక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి, అదేవిధంగా పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సీజనల్ వ్యాధుల గురించి మళ్ళీ చాలా మంచి మంచి జనరల్ టాపిక్స్ చెప్పారు. అది మరి ఏమైనా హెల్త్ క్యాంప్స్ చేస్తే కూడా నేను ఉచితంగా సేవలు అందిస్తా, ఎవరు పిలిచినా సరే నేను ఏ టైంలో పిలిచినా సరే నేను సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి లైఫ్ హాస్పిటల్ డాక్టర్ కాళిదాస్ గారు చెప్పడం జరిగింది. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. కెమెరామెన్ శ్రీనుతో చట్టం టీవీ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ కామారెడ్డి. మీ పేరు చెప్పండి. లైఫ్ హాస్పిటల్ కాళిదాస్ సార్. దాంట్లోనే డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్ శుభాకాంక్షలు. టోటల్ పట్టుకున్నా సార్. నా పేరు డాక్టర్ కాళిదాస్ కామారెడ్డి, లైఫ్ హాస్పిటల్. ఓకే, నా పేరు డాక్టర్ కాళిదాస్, లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఈరోజు జూలై 1 సందర్భంగా బీసీ రాయ్ జన్మదిన అండ్ బీసీ రాయ్ మరణ దినోత్సవం సందర్భంగా మనం జాతీయ స్థాయిలో డాక్టర్స్ యొక్క ఆయనను గుర్తుగా డాక్టర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ డాక్టర్స్ జాతీయ స్థాయి డాక్టర్ దినోత్సవం సందర్భంగా, వైద్యుల దినోత్సవం సందర్భంగా నా కొలీగ్స్కి, డాక్టర్స్ అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు.